హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ పుష్ప 2కి జరిగిన సంఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ జీవితం అనేది చిన్న భిన్నం అయిపోతుంది. అప్పటి నుంచి కూడా రోజుకో రకంగా అసలు ఏం జరుగుతుంది, తన ప్రమేయం ఉందా లేదా అనేది కూడా పక్కన పెడితే అల్లు అర్జున్ పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరంగా ఉంది. అసలు ఏం జరుగుద్ది, ఏ సమయంలో బెయిల్ క్యాన్సిల్ అవుద్ది, ఎప్పుడు జైలుకి వెళ్తారా అనే టెన్షన్ ఒకటి, ఆ పక్క బాబు బతుకుతాడా చనిపోతాడా అనేది అదొక టెన్షన్. ఏం జరిగినా కానీ అల్లు అర్జున్కే ముప్పు. అయితే ఈ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవ్వాలంటే, ఈ సమస్య అంతా కూడా ఒక్క మాటతో పరిష్కారం అయిపోయే విధంగా ఒక్క నిర్ణయం తీసుకుంటే అల్లు అర్జున్ ఇక్కడతో ఈ సమస్య అనేది పూర్తిగా కూడా సాల్వ్ అయిపోతుంది. అది ఎలాంటిది ఏంటిది అని మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడొద్దు, గతంలో జరిగిన వీటి గురించే కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించే కానీ ఎవరెవరు ఈ ఘటనల మీద మాట్లాడారనే దాని గురించి కానీ ఏం జరిగినా కూడా వాటి గురించి మాట్లాడడం మానేసి ఒకే ఒక్క ముక్క, తను ఈరోజు చాలా పెద్ద హీరో ఓపెన్గా చెప్పుకుంటే, కానీ తన హీరో అని మర్చిపోయి తనకి ఏదైతే కొంత యాటిట్యూడో అహంకారమో లేదనంటే తన స్థాయి ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గించుకొని ఒక మెట్టు తగ్గి ఒకే ఒక్క మాట, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత నాది. నా తప్పు ఉందని కొంతమంది భావిస్తున్నారు, కొంతమంది లేదని భావిస్తున్నారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలియదు. కానీ నా సైడ్ నుంచి ఇక నుంచి ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత నాది, ఆ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత నాది. మెయిన్గా ఆ కుటుంబానికి కానీ ఆ బాబుకే కానీ నేను అండగా ఉంటానని చెప్పి ఫైనల్గా నన్ను క్షమించండి అని చెప్పి ఐఎమ్ వెరీ సారీ అనేటట్టు ఒక్క ముక్క చెప్పినట్లయితే మీడియా ముందుకు వచ్చి ఎవరి పేరే అసలు అందరినీ ఉద్దేశించి ఒకే ఒక్క ముక్క, ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి, దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో ఆపేయండి, ఇక నుంచి ఏం జరిగినా కానీ ఆ సమస్యకి నేనే బాధ్యుడిని, నేనే అంతా చూసుకుంటానని చెప్పి ఒక్క ముక్క తాను మెట్టు దిగి చెప్పాడు అనంటే మాత్రం మీడియా ముందుగా ఈ ప్రాబ్లం ఎక్కడితో సాల్వ్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇష్యూ ఎలా తయారైందంటే ఈరోజు అల్లు అర్జున్కి కనీసం కంటు మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏం జరుగుద్దా అని చెప్పి భయంతో చనిపోవాల్సి వస్తుంది. అసలు కీలకంగా చూసుకుంటే ఇది ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో వెళ్ళి ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. కానీ దాని అంతటికీ కూడా మెయిన్గా అనుభవించాల్సింది, బాధపడాల్సింది కీలకంగా చూసుకుంటే అల్లు అర్జునే. ఇప్పుడు ఆ బాబుకి ఏం జరిగినా కానీ, లేదు అనంటే ఇక్కడ బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళినా కానీ, లేదనంటే ఎవరెవరు ఎన్ని మాట్లాడారో ఆ మాటలన్నీ పడవలసినా కానీ అల్లు అర్జునే పడాలి. అన్ని ఇబ్బందులు ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ ఫేస్ చేస్తున్నాడు. కానీ ఈ అన్ని ప్రాబ్లమ్స్కి, ఈ అన్ని మాటలకి ఒకే ఒక్క మాట, ఫైనల్గా ఈ సమస్య పరిష్కారం చెందాలి అనంటే అల్లు అర్జున్కి ఏదైతే ఆ స్థాయి ఉందో అది తగ్గించుకొని తాను ఒక స్టార్ హీరో అని మర్చిపోయి ఒక కామన్ మ్యాన్ లాగా చాలా కీలకంగా ఒకే ఒక్క మాట, దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి, నన్ను క్షమించండి అని చెప్పి తెలుగులో మనస్ఫూర్తిగా మాట్లాడినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడితో ఇది సాల్వ్ అవుతుంది. ఆల్రెడీ మనం చూసాం అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేటట్టు ఉంది. కానీ ఈరోజు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్తో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. పైగా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్రాకి వెళ్ళిపోతుంది, తెలంగాణలో ఉండట్లేదు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సినీ ప్రముఖులు ఎవరైతే నిర్మాతలే కానీ, డిస్ట్రిబ్యూటర్లే కానీ, డైరెక్టర్లే కానీ, హీరోలే కానీ వీళ్ళందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనకు సమాచారం తెలుస్తుంది. మరి ఇన్ని గందరగోళాలు ఆగాలి అన్నా, ఇక్కడతో ఇవి ఫుల్ స్టాప్ పడాలన్నా కానీ అల్లు అర్జున్ వల్లే అవుద్ది. అల్లు అర్జున్ తప్పితే వేరొక వ్యక్తి ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ ఇది ఖచ్చితంగా రోజు రోజుకి పెద్దదవుతుంది. తప్పితే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ ఒక్క విషయంలో పెద్ద మనసు చేసుకొని ఒక మెట్టు దిగి క్షమించండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడినట్లయితే ఈ ప్రాబ్లం అనేది ఎక్కడితో సాల్వ్ అయిపోతుంది. యాక్చువల్గా ఆ మాట చెప్పాలంటే తనకు కూడా ఆ ధైర్యం ఉండాలి. ఎందుకనంటే ఆ స్థాయి వ్యక్తి తగ్గి క్షమించండి, సారీ అని చెప్పడం అసలు మన జీవితంలో ఆ వ్యక్తే కాదు ఏ వ్యక్తిని కూడా చూడలేం. కానీ తప్పదు, ఈ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి రేపటి రోజుల్లో ఈ పరిస్థితుల వల్ల ఆయన ఫ్యూచర్ అనేది ఖరాబ్ అవుద్ది. ఎలాగనంటే ఇప్పుడు ఆయన ఒకవేళ జైలుకి వెళ్ళాడంటే ఆయన ఫ్యూచర్ ఖరాబ్ అవుద్ది. లేదు ఆ బాబుకి ఏం జరిగినా కానీ
మళ్ళీ కొంత ఫ్యూచర్ అయితే ఖరాబ్ అవుద్ది. లేదు అని అంటే ఇప్పటికే జరుగుతున్న సంఘటనలు బట్టి మెయిన్గా పోలీసుల ఇంటరాక్షనే కానీ, రాజకీయ నాయకుల ఇంటరాక్షనే కానీ, సంబంధం లేని వ్యక్తుల ఇంటరాక్షనే కానీ, ఇలా ఎవరికి వాళ్ళు అల్లు అర్జున్ మీద ఏదో ఒక నింద వేస్తున్నారు. కానీ ఇక్కడ ఓపెన్గా మనం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ అదేమి కావాలని చేసింది కాదు. ఒకవేళ పోలీస్ పర్మిషన్ లేకపోయినా కానీ తను అక్కడికి వచ్చాడు, అది తప్పు అవుద్ది, ఒప్పుకుందాం. కానీ పర్టికులర్గా తనే చేశాడు, తనే ఆరోపించాడు అనే మాటలు ఈరోజు ఎలా ఉన్నాయనంటే కనీసం నిద్రపోతే కూడా నిద్ర రాదు, తినాలంటే ఇంట్రెస్ట్ రాదు, అలా ఉంది పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి నుంచి అల్లు అర్జున్ బయటపడాలి, ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అల్లు అర్జున్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ వ్యక్తే తీసుకోవాలి. ఇంకా వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఎవరిని కూడా మాట్లాడకూడదు, ఎవరిని ఉద్దేశించి ఏం జరిగింది, గతంలో ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుద్ది, భవిష్యత్తులో ఏం జరుగుద్ది, ఇవేవీ వద్దు. దయచేసి ఒకే ఒక్క మొక్క అల్లు అర్జున్ గారు చాలా కీలకంగా చూసుకుంటే తన భవిష్యత్తు అనేది, అంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికే కానీ, తను ఇంకా స్టార్ కింద ఎదగడానికే కానీ, రాబోయే రోజుల్లో ఇంకా 100 కోట్ల పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీయాలన్నా కానీ తన ఫ్యూచర్ ఉండాలి. ఆ ఫ్యూచర్ ఉండాలి అని అంటే ఇక్కడ ఒక మెట్టు దిగి నన్ను క్షమించండి అని చెప్పి ఒక్క మొక్క చెప్పినట్లయితే ఎక్కడతో ఈ ప్రాబ్లం సాల్వ్. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అల్లు అర్జున్కే తెలియాలి.